ఇప్పుడు తల్లికి వందనం ఆల్రెడీ పడిన వాళ్ళకన్నా రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? అని నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తల్లికి వందనం పథకం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా మనం అసలు ప్రభుత్వం ఏం చెప్తుందో చూద్దాం. తల్లికి వందనం పథకంకి ఒక్కో విద్యార్థికి 15,000 ఆర్థిక సహాయం, తల్లి ఖాతాలో 13,000, పాఠశాల నిర్వాహకులకు 2,000, తల్లి లేకుంటే తండ్రి లేదా సంరక్షకుని ఖాతాలో నిధులు జమ, కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వందనం, బ్యాంకు ఖాతాను ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. 1 నుంచి 12 తరగతి చదువుతున్న విద్యార్థులకు లబ్ధి, ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు కూడా వర్తింపజేస్తారు. గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో లిస్ట్ ఉంటుంది. తల్లికి వందనం రాకపోతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది మన ప్రభుత్వం పెట్టిన అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. ఓకేనా? ఇప్పుడు తల్లికి వందనం ఆల్రెడీ పడిన వాళ్ళకన్నా రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? అని నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, బేసిక్‌గా 12వ తారీఖు 6వ నెల 2025కి ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చేసరికి 54,94,703 మంది ఎలిజిబిలిటీ ఉండగా, అదే 12వ తారీఖున మనకి ఎలిజిబిలిటీ లిస్ట్ ఆర్ ఇన్యాక్టివేట్ లిస్ట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇన్యాక్టివేట్ లో ఉండిపోయి తల్లికి వందనంకి అర్హులు అయ్యి కూడా పడలేదు అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ గా ఫ్రెండ్స్ అస్సలు లేట్ చేయకుండా 12వ తారీఖు నుండి 20వ తారీఖు లోపు గ్రీవెన్స్ కి వెళ్ళండి. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మీ అండర్ లో ఉన్న సచివాలయానికి వెళ్ళండి. సచివాలయానికి వెళ్ళి మీ ఎన్నో నంబర్ సచివాలయంలో వస్తారు మీ ఏరియాలో, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అయిన వెంటనే వాళ్ళు వివరాలు సేకరిస్తారు, అప్లై చేస్తారు, రీఅప్లై. వెంటనే మీది ఎలిజిబుల్ లిస్ట్ లోకి ఎప్పుడు వస్తుందంటే 21 నుండి 28 వరకు ప్రాసెస్ లో ఉంటుందండి. 30వ తారీఖు 6వ నెల మీది లిస్ట్ లో వచ్చేస్తుంది. అప్పుడు కానీ వచ్చిన లిస్ట్ లో పేరు వస్తేనే మీకు 5వ తారీఖు జూలైలో అమౌంట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. అర్థమైందా? మీరు 12వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలోనే సచివాలయంకి వెళ్ళి మీరు గ్రీవెన్స్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. మీ ప్రాబ్లం ఏంటి? ఆల్రెడీ యాక్టివేట్లో ఉన్న లిస్టులో కూడా కొంతమంది పిల్లలకు రాలేదండి. అందులో మా బాబు కూడా ఉన్నాడు. వాళ్ళకి ఏదో థంబ్ వెరిఫికేషన్ అంట ఆధార్ది, అది వేస్తే నెక్స్ట్ లిస్ట్లో వస్తుందని సచివాలయం వాళ్ళు చెప్పారు. నేను పూర్తిగా సచివాలయానికి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని చెప్తున్నాను, ఇక్కడ ఇచ్చింది ఏదో చెప్పేయట్లేదు ఫ్రెండ్స్. మా బాబుకు కూడా రాలేదు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టుగా ఉంటే ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.